హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిభా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ టాపిక్ అంటే బైబిల్లో నుంచి శ్రమల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ ఏంటి ఆశీర్వాద గురించి మాట్లాడుతున్నారు, మీరేంటి శ్రమ గురించి మాట్లాడతానని చెప్తున్నారు అనుకుంటున్నారేమో. శ్రమల గురించి అయితేనే మనకి దేవుళ్ళు ఎక్కువగా విధేయత చూపించడానికి అర్థమవుతుంది. ఎట్లా అంటే దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. బాధపడుట వలన, శ్రమల నుండి బాధ వల్ల విధేయత నేర్చుకున్నాడట. యేసయ్య అయితే ఆయన దేవుని కుమారుడై ఉండి శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడట. దేవుడే శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటే నువ్వు నేను ఎలాంటి వారం, ఏ పాటి వారం? అసలు శ్రమ వల్ల అంటే మనకి ఏమొస్తుందంటే విధేయత వస్తుందంట. అయ్యో, శ్రమ అంటే ఎవరికైనా కష్టం. శ్రమలు అయితే పడతాం కానీ విధేయత మాత్రం మనం చూపించాం.